तद्राष्ट्रभृता गोराष्ट्रभृत्वन्ते देवा अभ्यातानेरसुरानभ्यातन्वदयेरजयन् राष्ट्रवृद्धिराष्ट्रमादतयद्देवा अभ्यातानेरसुरानभ्यातन्वदभ्यातानानामभ्यातानत्रय्यजयेरजयन्तज्जयानां जयत्वय्यद्राष्ट्रवृद्धिराष्ट्रमादततद्रा राष्ट्रभृता गोराष्ट्रभृत्वन्ततो देवा अभवन् परासुरायो भ्रातृव्यवान् स्यात् स एतान् जयानभ्यातानेरेव भ्रातृव्यानभ्यातनुते जयेर्जयति राष्ट्रभृद्भिराष्ट्रमादत्ते भवत्यात्मना परास्य भ्रातृव्यो भवति। ఇక్కడ ఇప్పుడు ఇది నల్లగొండ జిల్లా వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానం 16 ఏళ్లుగా మన బ్రాహ్మణి పాఠశాల సహకారంతో ఇక్కడ కూడా 16 ఏళ్ళ నుంచి వేద పాఠశాల నడపడం జరిగింది. మన బ్రాహ్మణి పాఠశాలలో చదువుకున్న దత్తాత్రేయ శర్మ గారు, ప్రత్యూష దత్తాత్రేయ శర్మ గారు వీరు మన పాఠశాలలోనే క్రమాంతం పూర్తి చేసి ఇక్కడ స్థానాచారిగా ఉంటూ పాఠశాలను విశేషంగా నడుపుతున్నాడు. అలాగే తంగిరాల జయంత్ శర్మ గారు, ఈయన కూడా మన పాఠశాలలో క్రమాంతం పూర్తి చేసి ఆ తర్వాత ఘనాంతం పూర్తి చేసి కంచిలో పరీక్ష ఇచ్చి స్వామివారి అనుగ్రహం పొంది ఉన్నాడు. ఇద్దరు విద్యార్థులు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. కానీ నా యొక్క పరంపరను కొనసాగిస్తూ ఈ ఇద్దరు విద్యార్థులు ఇక్కడ అధ్యాపకులు ఉంటూ, అట్లాగే మన పరంపరలోనే ఒక వైష్ణవుల అబ్బాయి అర్చకుడిగా ఉంటున్నాడు. ఇలాంటి విశేషాలు చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మొదటి తరాన్ని నేను ప్రోత్సహిస్తే ఆ తర్వాత తరాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తూ చాలా కష్టమైన పనస 3వ అష్టమైపోయింది. వీళ్ళకి ఎన్ని నష్టాలైనాయి మీకు? 1, 3, 4 ఇట్లా బ్రాహ్మణుల్లో కూడా కొన్ని నష్టాలైనాయి. మీరందరూ వీళ్ళు వృద్ధిలోకి వచ్చారు. ఈ పిల్లలందరూ కూడా వృద్ధిలోకి వచ్చి ఇలా మేధాభివృద్ధి అవుతుంటే ఆ శంకరాచార్యుల వారు చాలా సంతోషపడతారు. అట్లాగే ఈ పాఠశాలనే కాకుండా ఈ కొండ కిందనే మనం శంకర మఠం కూడా కడుతున్నాం. నిన్ననే శంకుస్థాపన అయింది. అక్కడ కూడా శంకరాచార్యుల వారి అనుగ్రహంతో అన్ని విశేషంగా వైదిక ధర్మాన్ని కాపాడుతూ ఉండాలని ఆ స్వామివారి అనుగ్రహం మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ మా శిష్యులకి ఆశీర్వచనం చేస్తున్నాం. మా శిష్యుడు ఒక మాట 2 మాటలని అనుభవించండి. నమస్కారం అండి. నేను ఈ అబ్బాయి ఇంత ఉన్నప్పటి నుంచే గురుగారి దగ్గరకు వచ్చాను. నేను అల్వాల్ పాఠశాలలో మొత్తం కూడా నా అధ్యయనం క్రమాంత అధ్యయనం పూర్తయిన తర్వాత మా గురుగారే ఎక్కడో ఇంత నా దగ్గర పూర్తి చేసి మొత్తం కూడా ఎక్కడో బయటికి ఎందుకు వెళ్తావు, ఇక్కడ వ్యవస్థ ఉంది, మన చిట్యాలో వ్యవస్థ చేస్తున్నాం కదా, ఆ వ్యవస్థలోనే ఉండు అని చెప్పి ఇక్కడే మొట్టమొదటిగా నాకు కూడా అధ్యాపకత్వం చేసే అవకాశాన్ని కల్పించారు మా గురుగారు. దాని తర్వాత నేను కూడా కొంత విద్యార్థుల్ని సేకరించుకోవడం, అలా 3-4 సంవత్సరాలు మొత్తం గురుగారే నన్ను చూసుకున్నారు. విద్యార్థుల్ని గురుగారి దగ్గర నుంచే ఇవ్వడం అట్లా. దాని తర్వాత నేను కూడా ఇంకో కొంచెం 3 సంవత్సరాలు అధ్యాపకత్వం చేసిన తర్వాత వాళ్ళకు పరాయితం అనే గ్రంథం పూర్తి చేసి తెలంగాణ పరీక్ష ఇప్పించాను. దాని తర్వాత మళ్ళీ నా దగ్గర కూడా 2-3 విద్యార్థులు రావడం జరిగింది. దాని తర్వాత అట్లా ఇప్పుడు 10 మంది ఉన్నారు. అలాగే ఈ అబ్బాయి కూడా నా జూనియర్, నా స్వాధ్యాయ లాంటి వాడు, మా సహాధ్యాపకుడు లాగానే ఇప్పుడు కొత్తగా చేరాడు. ఘనాంతం పూర్తి అయిన తర్వాత మొట్టమొదటి అచ్చలాపురంలో అధ్యాపకత్వం ఒక 6 నెలలు చేశాడు. దాని తర్వాత ఇంకో శృంగేరి ఆ మఠంలో కూడా ఒక 9 నెలలు చేశాడు. దాని తర్వాత అన్న ఇక్కడ నీ దగ్గర ఇక్కడ చదువుకున్నాడు. వీడు కూడా మేము అందరం కూడా ఇక్కడ చదువుకున్నాం. ఈ వ్యవస్థలో చదువుకొని మా గురుగారి ఆశీస్సులతో ఇప్పుడు ఇద్దరం కూడా స్వామివారి సేవలో వేదమాత అనుగ్రహం చేత ఏదో కొంచెం సేవ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇలాగే కింద కూడా శంకరమఠం కడుతున్నారు. దానికి కూడా రేపొద్దున మంచి అభివృద్ధి కావాలి. అలాగే విద్యార్థులు కూడా బాగా ఎక్కువ మంది కూడా పెరగాలి అని చెప్పి కోరుకుంటున్నాను.
తంగిరాల జయంతి శర్మ గారు మీరు 2 మాటలు చెప్పండి. మీరు 2 మాటల్లో మీ అనుభవం, మీరు చిన్నప్పటి నుంచి ఎక్కడ చదువుకున్నారు, ఏంటి నువ్వు చదువుకున్నప్పా? నేను కూడా గురుగారి దగ్గరే చదువుకున్నానండి. క్రమాంతం వరకు చదువుకున్నాను. ఉపనయనం నుంచి గురుగారే మొత్తం 4 రోజులు ఉపనయనం చేశారు. ఉపనయనం తర్వాత గురుగారే వేదం ప్రారంభం చేశారు. క్రమాంతం వరకు నేను కూడా గురుగారి దగ్గరే చదువుకుని గురుగారి ఆశీస్సులతో ఇప్పుడు ఘనాంతం కూడా గురుగారు వల్లే అయ్యిందండి నాకు కూడా. ఇది వాళ్ళకి ఇంకా అంటే ఇది ఒక ఆనందం అన్నమాట. ఇలా వేదాభివృద్ధి అంటే నేను స్థాపించిన ఒక వ్యవస్థ ద్వారా, ప్రైమరీ పాఠశాల ద్వారా ఇన్ని పాఠశాలలకి మేము సహకారం అందించడం, మళ్ళీ వాళ్ళు విద్యార్థులకు చెప్పడం అనేది నా యొక్క చిన్న పాండిత్యానికి ఇంత పెద్ద ఫలితాన్ని వేద పురుషుడు ఆదిశంకర్ల వారు ఇచ్చినందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు.